ప్రతి హృదయంలో, ప్రతి రక్త కణంలో, అణు అణువులో లోపల నిక్షిప్తమై నిద్రపోతున్నటువంటి భారతగాజి ఊరికే మీ ఇంట్లో ఉన్న బల్బు వెలగడానికి స్విచ్ ఆన్ చేసే ఎలక్ట్రీషియన్నే తప్ప నా దగ్గర భారతం చెప్పేటువంటి శక్తి ఏం లేదు. ఆ లోపల మీలో నిద్రపోతున్న భారతాన్ని కాస్తంత మీలోనే ఉన్నది అని జ్ఞాపకం చేయడానికి ఇక్కడికి వచ్చాం. కృష్ణ, ఈ ముసిలి వాళ్ళందరూ జ్ఞానం లేక రాజ్యంలో సగభాగం మా తమ్ముళ్ళకి ఇమ్మంటున్నారు. ప్రపంచం పుట్టిన తరువాత ఎప్పుడైనా రాజ్యాన్ని ముక్కలు చేశారా కృష్ణ? వంశంలో ఎవడు పెద్దవాడవుతాడో వాడికే రాజ్యాధికారం లభిస్తుంది. ఆ విధంగా మా నాన్న తరువాత నాకే ఈ రాజ్యం రావాలి అని తెలియక వీళ్ళు అర్ధరాజ్యం ఇమ్మని అడుగుతున్నారు అని దుర్యోధనుడు లేవగానే నీ పెదనాన్న ధృతరాష్ట్రుడు దగ్గరగా పిలిచాడు. నాయనా, రాజ్యభాగం విషయం నువ్వు ప్రస్తావించకురా. అసలు రాజ్యాధికారం నాకు లేదు. వాస్తవానికి ధృతరాష్ట్రుడు సింహాసనం ఎక్కలేదు అనే విషయాన్ని భారతం ఆది పర్వం నుంచి అనుశాసనిక పర్వం వరకు మనకు చెబుతూనే ఉన్నా, ఈనాటికి ఇంకా దేశంలో పుట్టేటువంటి దుర్యోధనులందరూ 4 రోడ్ల మొగలలో నిలబడి భారతాన్ని తగలబెట్టండి, అది జరగలేదు అని అంటూనే పరమేశ్వరుడు పరాత్పరుడు అని మీరందరూ భావించే కృష్ణుడు వెళ్లి అర్ధరాజ్యం అడగడానికి హక్కు ఎక్కడుంది? రాజ్యాన్ని పంచి పెడతారా ఎక్కడైనా? రాజ్యం పెద్దవాడిది, పెద్దవాడి తర్వాత వాడి కొడుకుది అవుతుందే కానీ చిన్నవాళ్ళకి ఎలా వస్తుంది అని భారతం జరగలేదు అని రోడ్డు మీద నిలబడి అరిచే వాళ్ళందరూ ఈ ఒక్కచోట పాపం వాళ్ళ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. జరగలేదు అన్న వారికి ఇంకా సందేహం ఎందుకు? నోరు మూసుకు భారతాన్ని అవతల పారేసిపోయే గోదావరిలో దూకమని మరేం పర్వాలే. భారతం జరగలేదు కానీ రాజ్యం అడిగే హక్కు పాండవులకి లేదు. భారతం జరగనప్పుడు పాండవులు ఎక్కడ బతుకున్నారు? అంటే వాళ్ళ తలకాయ అలా పనిచేస్తూ ఉంటుంది పాపం. వాళ్ళకి కావలసినంత వరకు భారతం జరుగుతుంది, అక్కర్లేనిది భారతం జరగలేదు. వాళ్ళ అజ్ఞానం ఎంతది అంటే భారతం చదివే ఓపిక లేదు, భారతం సినిమాలు చూసేటువంటి తెలివితేటలే వాళ్ళకున్నాయి. ఆ సినిమాలలో ఎవరికి తోచినట్టు వాడు చూపిస్తూ ఉండడంలో ధృతరాష్ట్రుడే రాజు అనుకుంటున్నారు ఈ కళ్ళు లేనటువంటి నడివీధిలో నిలబడేవాడు కూడా.